నమస్కారం అండి. అస్త్రం ఛానల్ తరపున మొట్టమొదటి ఇంటర్వ్యూ మీతోనే చేస్తున్నాం. దీనికి ఒక కారణం అంటూ ఉంది. ఏంటంటే ప్రభాకర్ చౌదరి గారు బయట చాలామంది ఏమనుకుంటారంటే తెలుగుదేశం నాయకుడు అనుకుంటారు. కానీ ప్రభాకర్ చౌదరి గారు పుట్టుక, రాజకీయం, జీవితం అంతా కూడా స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రభాకర్ చౌదరి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్కి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హయాంలో ఎన్నడూ లేని విధంగా యువత అధ్యక్షుడిగా ఉండి అనేక పోరాటాలు చేసినటువంటి ప్రభాకర్ చౌదరి గారు మనతో ఉన్నారు. ప్రభాకర్ చౌదరి గారు మొట్టమొదటిసారిగా 1989లో మీరు అసెంబ్లీ టికెట్ కోసం అప్లై చేయడం జరిగింది. అప్పటికి కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ టికెట్ అనేది ఖచ్చితంగా వచ్చింది. రీసెంట్గా 2014 ఎన్నికలతో సహా ఆ అవకాశం రానటువంటి ఏకైక యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఉండిపోయారు. దీనికి కారణం ఏమంటారు? నేను 1983లో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తర్వాత రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. ఆఖరిగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ముఖ్య వాసనకి ఉన్నప్పుడు. తర్వాత రాజీవ్ గాంధీ దగ్గర ప్రెజర్ పెట్టిస్తే అప్పుడు సుధీర్ కుమార్ని అనౌన్స్ చేశారు. తర్వాత ఇంకా నేను యూత్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పీసీసీలో సెక్రటరీగా పనిచేశాను. అంటే ఆ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనేది అనౌన్స్ అయ్యి మళ్ళీ సుధీర్ది మార్చారు. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు. నన్ను ఉండమన్నారు, ఢిల్లీలో చేశారు. సో ఇవి పలు రకాలుగా కారణాలు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో చాలామంది ఈరోజు కూడా వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నేను నా రాజకీయ ఉన్నతి కోసం ప్రయత్నం చేశారు. దాంట్లో అనుమానం లేదు. 89లో టికెట్ కూడా డిక్లేర్ అయింది. జలగమంగళరావు గారు ఇంట్లో మొత్తం స్టీరింగ్ కమిటీ అంతా కూర్చుంది, సెలక్షన్ కమిటీ కూర్చున్నప్పుడు దాంట్లో నా పేరు అనంతపూర్ నుంచి డిక్లేర్ చేశారు. అన్ని పత్రికలు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు ఫ్లైట్లో పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మా జిల్లా నుంచి కానీ రాయలసీమల నుంచి కానీ ఒత్తిడి పెట్టి రాయలసీమలో ఇతనికి మాత్రం ఇవ్వకూడదంటే చెన్నారెడ్డి గారు వాళ్ళ ఒత్తిళ్ళకి లొంగి నాది రౌండ్ ఆఫ్ చేశారు. నాతో పాటు రాష్ట్రంలో 21 అసెంబ్లీలు తీశారు. మేరీ రవీంద్రనాథ్ ఆమె తీసేశారు. తర్వాత పెనుగొండ వీరన్నది తీశారు. దామోదర్ మునిస్వామిది లేట్ అవర్స్లో ఇచ్చారు కర్నూలు. ఇట్లంతా జరిగింది. బట్ మళ్ళీ మేరీ రవీంద్రనాథ్ ఫైట్ చేసుకుని తెచ్చుకుంది. ఆ విధంగా అవకాశం చేజారిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ బీఫామ్ మీ పేరు మీద ఇచ్చింది కూడా ఆగింది అనేది స్పష్టమైన సమాచారం. దానికి రాజీ లేని పోరాటమే జీవితంలో. కొందరితో అంటే వ్యక్తులతో నాకు ఎక్కడెక్కడ వ్యక్తిగత కక్ష లేదు కానీ, ద్వేషం లేదు కానీ, వ్యక్తుల యొక్క చర్యల మీద నా పోరాటం ఎప్పుడు ఉంటుంది. ఆ పోరాటంలో భాగమే కొన్ని నష్టాలు ఎదుర్కొంటాయి, కొన్ని లాభాలు వస్తుంటాయి. ఇక్కడ నేనైతే నాకు వ్యక్తిగతంగా పదవులు రాకపోవచ్చు కానీ నా వ్యక్తిత్వం అయితే ఎక్కడ కోల్పోలేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇందాక మాట అన్నారు, రాయలసీమ చెందిన వ్యక్తులు మా జిల్లా వ్యక్తులనే స్పష్టంగా చెప్పాలి. ఇక్కడ ఆ రోజు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారికి, దివాకర్ రెడ్డి గారికి డిఫరెన్స్ వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అసోసియేట్ అయ్యాను ఈ జిల్లా ఇష్యూస్ మీద, దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. తర్వాత ఎప్పుడైతే 89 ఎన్నికలు వచ్చాయో దివాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో కాంప్రమైజ్ అయ్యారు. రాజశేఖర రెడ్డి కాదని లేక అడ్జస్ట్ అయిపోయాడు.
సో అప్పుడు ఆ ప్రెషర్ వల్ల అక్కడ పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళతో డిఫరెన్స్ వచ్చాయి, అక్కడ కలక్రమం జరిగాయి అనుకోండి. అది మా తాడిపత్రి ఆనాటి ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గారు పొందడంతోనే నాకు 89వ సీట్ రాకపోవడం అనేది అది అందరికీ తెలిసిందే. దాంట్లో ఎలాంటి వేరే ఆలోచన ఉండేది. తర్వాత మీరు రాజకీయంగా ఒక విధంగా చెప్పాలంటే గత 35 సంవత్సరాల నుంచి మీరు రాజకీయంగా ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు అనేది చిన్న చితక చేసినా కానీ ఎక్కడా కూడా ఒక పెద్ద ఆరోపణ వచ్చి అలాంటి దాంట్లో మీరు ఎక్కడ కురుగుపోలేదు. కానీ ఆ సిచ్యువేషన్లో ప్రతిసారి కూడా మీరు 89, 94 వదిలేస్తే 94 నుంచి మీరు టీడీపీలో ఉన్నారు. ఆ తర్వాత 99 గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్ వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. అండ్ నౌ మీరు మళ్ళీ చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు మీ పార్టీలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాల మీద పోరాడారు. అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ప్రతిసారి మీరు పోరాటాన్ని అవినీతి మీద ఉధృతం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తగ్గినట్టు ప్రజలకు కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపల ఏం జరిగిందనేది స్పష్టంగా ప్రజలు ఊహించగలరు. రీసెంట్గా మీరు జేసీ దివాకర్ రెడ్డి గారితో మన రోడ్స్ ఎక్స్టెన్షన్ గురించి కానివ్వండి, ఇంకో దాని గురించి కానీ పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ అంతా సైలెంట్ అయిపోయింది. మీరేమో ఖచ్చితంగా రోడ్స్ ఎక్స్పెన్షన్ చేయాలి, ప్రజల కోసం మీరు ఇచ్చిన వాగ్దానం కోసం మీరు ఫైట్ చేస్తామని చెప్పి మీ పార్టీ వాళ్ళు అంటారు, మీరేమో ఆగాలని అంటారు. సో అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇది యాక్చువల్గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే దివాకర్ రెడ్డి గారు ఎంపీ, నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నా. గాంధీ బజార్లో రోడ్లు వైడెన్ చేయాలనేటువంటిది దివాకర్ రెడ్డి గారు ఇటు అటు చేయాలని. యాక్చువల్గా నేను వాళ్ళని పిలిచి అడిగితే మా సొంత స్థలాల్లో ఉన్న ఎన్క్రోచ్మెంట్స్ ఏమైనా ఉంటే తీసేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఎన్క్రోచ్మెంట్ తీసేశారు కదా, ఎన్నిసార్లు వైడెన్ చేస్తారని అడిగారు. తర్వాత ఆ రోజు 99లో నేను 3000 ఓట్లతో ఓడిపోయాను. ఎందుకంటే టౌన్లో మొత్తం రోడ్లన్నీ వైడెన్ చేసి పందులు ఒక్కటి ఉండకూడదని చెప్పి ఒక రాజకీయవేత్త కాకుండా ఒక ఆఫీసర్గా చేశాను, ఒక ఉద్యోగస్తుడిగా చేశాను. సో దానికి ప్రతిఫలం ఏంటంటే ప్రజలు ఇండివిజువల్గా నష్టపోయిన వాళ్ళు అంటే మనము సమాజం కోసం చేసేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇండివిజువల్గా నష్టపోయిన వాళ్ళంతా కూడా వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఓట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అది రకరకాల కారణాలు అనుకోండి. అందులో భాగంగా మేము ఎన్నికలకి వెళ్ళాం. నేను ఎంపీ గారు ఇద్దరు వెళ్ళాం. కనకాపురం గుళ్ళకి వెళ్తే వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మీ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మీరు వచ్చినా మళ్ళీ మా రోడ్డు అంతా వైడెన్ చేస్తారు, మా కుటుంబాలు చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయి, అవి 10 అడుగులు 8 అడుగుల్లో ఇబ్బంది పెడతారంటే నేను ఆ రోజు దివాకర్ రెడ్డి గారు ఏంటి అని అడిగాడు. ఇట్లా అడుగుతున్నారంటే మనకేం పట్టింది అది ఇది అని అన్నాడు ఆయన. సో నేను కూడా మేము టచ్ చేయము, అవసరం ఉంటే తప్ప అని చెప్పాం. సో ఆ మాట ఇచ్చాం దేవాలయంలో, కనకాపురం గుళ్ళో. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళందరినీ పిలిపించి ఏదైనా నచ్చి చెప్పి కొంత వైడెన్ చేద్దామనే సందర్భంలో ఆయన లేదు వైడెన్ చేయాలనేటువంటిది ఆయన అభిప్రాయం ఉంది. సో ఈ మధ్య నేపథ్యంలో కొంత నడిచింది. నేనేమన్నానంటే ఇప్పుడు బెంగళూరులో మల్లేశ్వరం ఉంది, ఆర్టీ నగర్ ఉంది. సో ఇవన్నీ కూడా ఊరు పుట్టినప్పుడు ఉన్నటువంటి రోడ్లు. తర్వాత ఒకప్పుడు గాంధీ బజారు అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళడానికి NH44 బైపాస్ వచ్చింది, 4 లైన్. సో అది రేపు 6 అవుతుంది. సో ట్రాఫిక్ అంతా తగ్గిపోయింది. ఇప్పుడు నీకు ప్రధానంగా గాంధీ బజార్కు ఉన్నటువంటి ఆ యొక్క రద్దీ కానీ ఆ ఒత్తిడి కానీ తాడిపత్రి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వ్యక్తులు అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, వాళ్ళకి ఇవి చెరువుకట్ట రోడ్డు వేస్తున్నారు. సో బైపాస్, సో దానివల్ల డైవర్షన్ ఉంది. అంటే యూనివర్సిటీకి కానీ ఇటు పోవడానికి వైశ్యాసు ముస్లిమ్స్ బలి చేస్తున్నారు. మాస్కులు ఉన్నాయి ఇక్కడ, ఆ మసీదులు కూడా కొడితే మతకలహలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. చాలామంది సో ప్రయత్నం చేస్తే జనం వెంటబడి తర్వాత రకరకాలుగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలకి నొప్పి పెట్టి ఇబ్బంది పెట్టి చేసే పనులు అవుతుంది నా అభిప్రాయం. అందుకు తప్ప వేరే వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు గారి దగ్గర కూడా పంచాయతీ జరిగింది.
ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అడ్మినిస్ట్రేటర్ని, నేను ఒక విజనరీని అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా జేసీ దివాకర్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ కానివ్వండి, ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు ఇప్పుడు రోడ్డు వైడనింగ్ గురించి, ఇలా ఇచ్చిన ఆ వాగ్దానాన్ని కట్టుబడి ఉండకపోవటం, నిన్నటి వైజాగ్ ఎయిర్పోర్ట్ దాంట్లో కానివ్వండి, రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే అధికార పార్టీ ప్రముఖునిగా తీసుకుంటే నంబర్ 1 స్థానం జేసీ దివాకర్ రెడ్డి గారిదే. ఎందుకని జేసీ దివాకర్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్లో చేయలేకపోతున్నారు? ఆయన పదే పదే చెప్తారు, తెలుగుదేశం కార్యకర్తలు అంటే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని పదే పదే చెప్తారు. ఎందువలన పర్టికులర్గా 2014 ఎన్నికలు అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రతిసారి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా సిల్లీ కామెంట్ చేశారు ప్రత్యేక హోదా గురించి, ఈ పోరాటం ఆయనకు తెలిసింది డాష్ అని. సో అంత పెద్ద కామెంట్ చేసిన తర్వాత కూడా ఈయన నోరు అదుపులో పెట్టించలేకపోతున్నారు. దానికి కారణం అది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క రకంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, ఎందుకంటే డిసిప్లిన్ చాలా అవసరం, క్రమశిక్షణలో రాహిత్యంగా ఉంటే మాత్రం ప్రజల్లో చులకన భావన ఏర్పడుతుంది, మార్పు ప్రజాప్రభుత్వం తెచ్చుకోండి అని పదే పదని. మరి వారిద్దరి మధ్య ఏం జరిగిందో, మరి ఆయన పిలిపించి ఏం మాట్లాడాడు కూడా అది ఇంకా బయటకు రాలేదు. బట్ ఆయన అయితే ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించే పరిస్థితి కనపడదు. ఎవరు చేసినా తప్పు అంటాడు. ఇలాంటి దానివల్ల పార్టీకి నష్టం, తర్వాత వ్యక్తిగతంగా మరి ఆ వ్యక్తులకు నష్టం. కాబట్టి దాని మీద పార్టీ కూడా ఆచితూచి ఆలోచిస్తూ ఉన్నట్టుంది. మరి సరైన సమయంలో మళ్ళీ అది ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. తర్వాత ఈ వైజాగ్ ఇష్యూలు ఇవన్నీ కూడా అది దివాకర్ రెడ్డి గారు రిప్లై ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకు జరిగినటువంటి సన్నివేశం కాబట్టి ఐ ఈజ్ ది రైట్ పర్సన్ టు రివీల్ ఆల్ దోస్ థింగ్స్. గతంలో మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపూర్ టౌన్లో ప్రభాకర్ చౌదరి మార్క్ డెవలప్మెంట్ అంటే ఒక శిల్పారామం గురించి చెప్పొచ్చు, లేదంటే అక్కడ ట్యాంక్ బండ్ గురించి చెప్పొచ్చు. కానీ నేను 99లో ఫస్ట్ టైం అనంతపూర్లో ఏదైతే బస్ స్టాండ్ చూశానో ఆ బస్ స్టాండ్ సేమ్ అదే, కనీసం చుట్టూ కాంక్రీట్ జరగడం కానివ్వండి, వగైన పనులు అలాంటి ఎక్కడా అదొకటి జరగలేదు. తర్వాత గ్రీనరీ, పర్టికులర్గా గ్రీనరీ విషయంలో పెద్ద డెవలప్మెంట్ అంటూ ఐఎమ్ దేర్ ఇన్ అనంతపూర్ 99 నుంచి నేను ఫ్రీక్వెంట్గా వస్తుంటాను, అక్కడ కనిపించదు. అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇలాంటిది జరగడం లేదు. సో ఈ 3 ఏళ్లలో మీరు సాధించింది దిస్ ఈజ్ మై మార్క్ అని మీరు 100%. నేను మున్సిపల్ చైర్మన్ వేరు, శాసనసభ సభ్యుడు వేరు. శాసనసభ సభ్యుడిగా అభివృద్ధి చేయాలా, సంక్షేమం చూడాలా, రెండవది ఇతరత్ర శాఖలు పరిధిలో ఉండేటివన్నీ చూడాలా, పార్టీ కార్యక్రమాలు బాధ్యత తీసుకోవాలా, శాసనసభలో కూడా నా వంతు పాత్ర నేను నిర్వహించాలా. సో దీంట్లో ఎక్కడ నేను చెప్పడం కాదు, మా నియోజకవర్గ ప్రజలు అయితే చెప్తారు. బట్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మీరు చెప్పారు, గ్రీనరీ. ఒకప్పుడు అనంతపూర్లో నేను చైర్మన్ ఉన్నప్పుడు నాటిన మొక్కలే ఈరోజు వృక్షాలైనాయి, దాంట్లో సమస్య లేదు. రెండవది అది కూడా ప్రజల భాగస్వామ్యంతో ఆ రోజు మనం చేశాం. ఇప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యంతో శాసనసభ సభ్యుడు ఎన్నికైనాక మళ్ళీ వెంటబడి చేయిస్తున్నాం. మీకు ఉదాహరణకి ఇప్పుడు ఒకప్పుడు ఐరన్ డివైడర్లు ఉండేవి, ఈ పొద్దు స్టోన్తో మున్సిపల్ నగరపాలక సంస్థ నుంచి డివైడర్లు పెట్టి మొక్కలు గ్రీనరీ బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. రోడ్డుకి ఇరువైపులా చెట్లు కనబడుతున్నాయి. ఆ తర్వాత ఇంటింటికి మొక్కలు ఇచ్చాం, లక్ష మొక్కల కార్యక్రమం తీసుకొని ఇచ్చాం. బాగా రిజల్ట్ వస్తూ ఉంది. మీరు ఎక్కడైనా వెళ్ళినా కూడా తెలుస్తూ ఉంటుంది. ఇది ఇంకొక 5 ఏళ్ళు కష్టపడితే ఇంకా అభివృద్ధి మరింతగా ఈ గ్రీనరీ పెరగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రెండవది మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో శిల్పారామం అనే, ఆ శిల్పారామం అనేది ఒక కళ. అది నేను దిగిపోయిన తర్వాత చాలామంది దాన్ని నాశనం చేస్తుంటే హైకోర్టుకు పోయి పిల్లు వేసి దాన్ని కాపాడి మళ్ళీ ఎమ్మెల్యే అయినాక దాన్ని మళ్ళీ పూర్వం తీసుకొని వస్తున్నాం. రెండవది ప్రభుత్వ ఆసుపత్రి చూడండి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు టీచర్ ఉంటే కాటన్ ఉండేదిగా, కాటన్ ఉంటే ఈరోజు దాన్ని మొత్తం నేను ఆకస్మిక తనిఖీలు ఒక 100-200 సార్లు చేసి ఉంటాను. పోయి ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. పోయి చూసిన తర్వాత అక్కడ మార్పు వస్తూ ఉంది. తర్వాత ఒక 4 టౌన్ పోలీస్ స్టేషను, నగరంలో సీసీ కెమెరాలు పెడుతున్నాం. తర్వాత ఇతరత్ర మన పీటీసీలో సీఎం గారు వచ్చిన రోజు
వేరే నిధులు ఏవో ఉన్నాయంటే ఆ నిధులని రోడ్లకు కాదు, రోడ్లు వేరే రకంగా పెడదామని చెప్పి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లాగా దాన్ని ఏర్పాటు చేసాం. రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేయించాం. తర్వాత ఈ చెరుకట్టు రోడ్డు దగ్గర బైపాస్ నేస్తున్నాం. ఎల్ఈడి లైట్లు టౌన్లో వచ్చాయి. ఈ నేషనల్ NH44లో లైట్లు అయిపోతే 44 లైట్లనే వేయించాం. సర్వీస్ లైట్లు కూడా ఈ వారంలో కంప్లీట్ చేస్తున్నారు. ఇట్లా ట్రమాండస్ మార్పు. అంటే 3 ఏళ్లలో 1 సంవత్సరం IPS IAS అధికారులు లేరు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఆఫీసులు ఉన్నాయో తెలియదు. చేసిందంతా ఈ 2 ఇయర్సే. మాకు రాష్ట్ర విభజన తర్వాత అది మీకు కూడా తెలిసిన విషయమే. సో ఈ 2 ఏళ్లలో ఈ 1.5 ఇయర్లో మేము చేసినటువంటి ఇంకా నెక్స్ట్ 6 మాసాల్లో ఈ శ్రమ అంతా కూడా ఫలితాలు ఇస్తాయి. ఆ 6 మాసాల్లో మీకు ఇంకా పూర్తిగా ఏం డెవలప్ చేసాం. తర్వాత మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేసాం. ఆ వైట్ పేపర్ కూడా డెవలప్మెంట్లు ఏమేమి చేసామని కూడా మీకు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఏళ్లలో గతం కంటే మినగా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఒక 190 కోట్ల వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ తెచ్చాం. సో 11 రిజర్వాయర్లు వస్తున్నాయి అనంతపురంలో ఎలివేటర్ ELSRలో. సో ఎవ్రీడే నీళ్ళు ఇవ్వచ్చు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చాయి. కలెక్టర్ సీఎం గారి పరిధిలో ఉంది. క్యాబినెట్ గ్యారంటీ ఇస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మేము ఏం ప్రామిసెస్ చేసామో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. ప్రభాకర్ చౌదరి గారు అని చెప్పుకుంటే ముఖ్యంగా ఆయన చేసిన పోరాటాల్లో 2 విషయాలు ఉంటాయి. ఒకటి కేబుల్ టీవీ వ్యవస్థ మీద పోరాటం. 99లో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు చైర్మన్గా ఉన్నప్పుడు 1999లో కేబుల్ టీవీ మీద పోరాటం చేశారు. అదే యాదృచ్ఛికమో లేకపోతే అది వచ్చిందో తెలియదు, కానీ మళ్ళీ మీరు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత 2014 తర్వాత మళ్ళీ కేబుల్ టీవీ ఇష్యూ ఒకటి రప్చర్ అయింది. సో అసలు ఈ కేబుల్ టీవీ అదే టైంలో 97, 98 ఆ టైంలో పోట్లూరు మన సిటీ కేబుల్ MD రామకృష్ణ గారు కూడా చనిపోయారు కేబుల్ టీవీ వార్లోనే. సో మీరు కరెక్ట్గా చెప్పాలంటే అసలు కేబుల్ టీవీ ఈ మాఫియా వాట్ యూ కెన్ టెల్ ఎగ్జాక్ట్లీ? నేను ఈ కేబుల్ టీవీ అనేటువంటిది ఆ చైర్మన్ ఉన్నప్పుడు కూడా రాజకీయ నాయకుల ప్రమేయంతో ఎక్కడైనా వస్తే అక్కడ సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే ఇది ఆదాయ వనరు కూడా అయిపోయింది అప్పట్లో. సో అది జరిగింది పోయింది. మరి రీసెంట్గా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఓల్డ్ టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చి మా కేబుల్ టీవీ మేము పెట్టుకోవాలా, మాకేదో దాన్ని వేరే కొంతమంది వచ్చి దాన్ని తీసుకుపోతున్నారనే భయం వ్యక్తపరిచారు. సో నేనేంటంటే మేము ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి ప్రొటెక్ట్ చేసి వాళ్ళకి కొంతమంది కలిపేసి ఎవ్వరు అనంతపురంలో ఇట్లా దౌర్జన్యాలు జరగకూడదని చెప్పాం. సో వాళ్ళని రక్షించాం అంతే తప్ప నేను కేబుల్ టీవీ బిజినెస్లో కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ ఐఎమ్ సపోర్టింగ్. నేను సపోర్ట్ చేస్తున్నాను డెఫినెట్గా దాంట్లో. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు లేదా సామాజిక స్పృహ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే మన ముందు ఏదో అన్యాయం జరుగుతుందంటే భయపడి ఇంట్లో తలుపేసుకుంటే సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. సో మంచిని మంచి అందాం, చెడుని చెందాం, దానికి ప్రొటెక్ట్ చేశాను. సో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, దాంట్లో ఎవరికి సమస్య లేదు. ప్రభాకర్ చౌదరి గారు చెప్పాలంటే ఎన్నికల ముందు ప్రత్యర్థులు ప్రతిసారి కూడా ఫ్యాక్షనిస్ట్ అని ఒక ముద్ర వేస్తారు. కానీ నిజానికి ప్రభాకర్ చౌదరి గారు అవేర్ అనే ఒక సంస్థని నడిపిస్తూ కొన్ని ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య తగాదాలు లేకుండా రాజీలు చేసినటువంటి చరిత్ర ప్రభాకర్ చౌదరి గారికి ఉంది. కానీ ప్రతి ఎన్నికల ముందు ప్రత్యర్థులు ప్రభాకర్ చౌదరి ఒక ఫ్యాక్షనిస్ట్ అనే మాట్లాడతారు. దీనికి ఉన్న సంబంధం అవేర్ సంస్థ చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి, అలాగే అవేర్ సంస్థ ద్వారా ఎంతమంది ఫ్యాక్షనిస్టుల మధ్య రాజీ చేశారు, ఇవాళ రోజున వాళ్ళు ఎలా ఉన్నారనే పరిస్థితి మాకు. నేను యాక్చువల్గా ఫ్యాక్షన్ నేపథ్యమైన కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ఫ్యాక్షన్లో మాట్లాడాడు. ఆ తర్వాత చదువుల కోసం ఇంటికి వచ్చి అనంతపూర్లో పుట్టి పెరిగాం. ఈడే నేను సెటిల్ అయ్యాను. మా ఫాదర్ వీళ్ళంతా. ఫ్యాక్షన్ వల్ల నష్టాలు నాకు బాగా తెలుసు. ఫ్యాక్షన్ అనేది ఒకప్పుడు నీతి ఉండేది. గ్రామాల్లో రెడ్డి, కమ్మ లేదా బలిజ, కురుబ ఇట్లా కులాలు లేవు. ఆ గ్రూపు ఈ గ్రూపు. దీంట్లో కులస్తులు కూడా మామ, చిన్నాయన, పెద్దాయన పిలిచేవాళ్ళు. అట్లా అంటే కరుడుగట్టినటువంటి నీతివంతమైన ముఠా కక్షలు ఉండేటివి. తర్వాత రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్తో కలుషితం అయిపోయినాయి ఈ ఫ్యాక్షన్లు. ఆ ఫ్యాక్షన్ అనేది అప్పుడు త్యాగాలు ఉన్నాయి. ఇప్పుడు స్వార్థం కోసం ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పుడు ఏమి దెబ్బ తగలదు, వీడు బాగుంటాడు, వీని అంచెలు దెబ్బతింటుంటారు. సో అందుకని అవే సంస్థ పెట్టి రాయలసీమలో ఫ్యాక్షన్ మీద చేశాం. పెద్ద పాటలు సీడీలు రిలీజ్ చేశాను, పుస్తకం రాశాను. ఫ్యాక్షనిజం మీద ఒక మంచి మార్పు వచ్చింది. చాలా మటుకు నాకు సాటిస్ఫై అయ్యాను దాంట్లో. బట్ ఈ సందర్భంలో నేను కర్నూలు జిల్లాలో TV9
ఛానల్ ద్వారా ప్రేమ అనే ఆమె ఉంది, అందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళి వారాల పద్మక్క, కబట్టాల వెంకటప్ప నాయుడు వాళ్ళిద్దరి ఇంట్లోకి వెళ్ళాం. ఇది కరెక్ట్ కాదు అది ఇది చెప్పాం. చెప్తే వెంకటప్ప నాయుడు అడిగాడు, అన్నా నేను వదిలేసుకుంటాను, నాకు ప్రొటెక్షన్ ఎవరైనా ఇస్తారని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రొటెక్షన్ కాదు, మీ జాగ్రత్త మీరు ఉండండి, దీనివల్ల ఉపయోగం లేదు కదా అని. ఇట్లా చాలా ప్రయత్నాలు చేశాం. ఉదాహరణ కర్నూలు జిల్లాలో మన బెల్డోన్ అశోక్ హత్య కేసు ఉంది. చిప్పగిరి బెల్డోన్ మర్డర్లో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ శ్రీరాములు వైఫ్ అండ్ హస్బెండ్ చంపారు, అశోక్ని చంపారు. సో ఈ ఇంట్లోనే 2 కుటుంబాలను కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేశాం. అదేవిధంగా మన తాడిపత్రి ప్రాంతంలో కానీ తర్వాత అనేకమంది మర్డర్ కేసులు వస్తే కూడా కాంప్రమైజ్ చేశాం, కూర్చోబెట్టి వదులుకోమని. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ పోతున్నాం. తర్వాత మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే కొంత సక్సెస్ అయ్యామనే అనిపిస్తూ ఉంది. తర్వాత ఈ సీడీలు జనంలో బాగా పోయాయి, దళిత వాడలు కానీ అవి కానీ అన్నిటిను చేస్తున్నాం. తర్వాత నన్ను ఫ్యాక్షనిస్ట్ అనుకోవడానికి అంటే నా గడ్డం, నా బేడ్ చూసి తర్వాత ఎవరైనా దౌర్జన్య పరులు వస్తే వాళ్ళకి భయపడకుండా అన్యాయం అని చెప్పి చెప్తాం. సో దానివల్ల అనుకుంటారు తప్ప నేనేంటంటే నేను ఎప్పుడూ ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయను. ఫ్యాక్షనిజం పోవాలని కోరుకుంటాను. ఎందుకంటే కుటుంబాలు నాశనం అవుతాయి. ఫ్యాక్షన్ వల్ల ముఠా నేత బాగుపడతాడు తప్ప కుటుంబాలు మిగిలిన అనుచరులు బాగుపడనేటువంటిది. అదే ఇష్యూలోనే నేను రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమా తీసినప్పుడు రామ్ గోపాల్ వర్మ లైవ్లోనే చెప్పాను, కరెక్ట్ కాదు నువ్వు తీసుకోవడం. ఆ రోజు అనంతపురం అని చెప్పి ఫస్ట్ పెట్టాడు. నేను గొడవ చేసి మొత్తం పిల్స్ చేసి అన్నీ వేసిన తర్వాత అప్పుడు అనంతపురం చేసి ఆనందపురం అని పెట్టాడు. తర్వాత చెప్పాను అప్పుడు చాలా ఇష్యూస్లో టీవీ 9లో వీళ్ళకి కూడా ఇది కరెక్ట్ కాదని. సో మనంతా ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. And the world is gone mobile, and there is no denying fact. Most of the consumers use the smartphones. Having a website is not enough. That's why I wanted to get into mobile app business. Easy Apps support team is always available, and they are very prompt and professional with any questions with building apps or sales and marketing. I have built an app for 9-round gyms across the country. One of the gym owners from Virginia has sent me an email saying that you have been very professional and precise. I really enjoyed working with you, and I would like to refer you to more customers. I really like working with Jack and his team. They are very helpful, and like Easy Apps is really simple to get into. It's a turnkey opportunity. You don't have to know any technology. It's very flexible business, and you can be your own boss, and I highly recommend it. తర్వాత మీరు 1983లోనే పాలిటిక్స్లో ఉన్నారు. 1983-85 యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి మీరు తెలుగుదేశంలో చేరిన తర్వాత పరిటాల రవి గారు మీకు జూనియర్గానే యాక్చువల్గా ఇన్ పాలిటిక్స్. పరిటాల రవి గారికి మీకు ఎలాంటి సంబంధాలు ఉండే? ఒకప్పుడు
అంటే నేను కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పీసీసీ అంతా పనిచేసేటప్పుడు కూడా రవి నాతో మాట్లాడేవాడు, నా దగ్గరకు వచ్చేవాడు అప్పట్లో. సో ఒక లెఫ్టిస్ట్ వ్యూస్ ఉన్న వ్యక్తిగా కొంత సింపతి ఉండేది నాకు కూడా. అంటే అతన్ని అనవసరంగా ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటిది అట్లా ఆ విధంగా కలిసిపోయేవాడు. మళ్ళీ 94లో టికెట్ వచ్చింది, సడన్గా ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, మళ్ళీ మార్పులు వచ్చాయి. కానీ అంతవరకు కొంత కమ్యూనిస్టు కుటుంబం నుంచి కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి కదా అనే దీంతో కొంత వామపక్షవాదిగా నేను కొంత సానుభూతి చూపించేవాళ్ళం చాలామంది. అప్పుడు నేనగా చాలామంది చూపించారు, వాళ్ళలో నేను ఒకడు. మీకు పరిటాల గారికి విభేదాలు ఇప్పుడు వచ్చినాయి? మా ఇద్దరికి వ్యక్తిగత కక్ష లేదు కానీ అభిప్రాయ భేదాలు ఉండేటివి. ఒక ఇష్యూ మీద నేను కరెక్ట్ కాదు రవి అని చెప్పేవాను కొన్ని ఇష్యూస్లో లేదు ఆయన రైట్ అనుకునేవాడు. సో ఆల్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. దాంట్లో నేను చాలామంది కాంప్రమైజ్ అయ్యి యాక్సెప్ట్ చేశారు అయింది, నేను కొన్ని విషయాల్లో నేను యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే అతని దగ్గర కూడా కొంతమంది చేరుకొని పదే కొన్ని చెప్పి కొన్ని విషయాల్లో అతన్ని చాలా ఫర్మ్గా ఉండేటట్టు చేశారు. నేను అది కరెక్ట్ కాదు అని చాలా సందర్భంలో చెప్పాను. బట్ ఆయన పంతాలు ఆయన పోయాడు, మా పంతాలు మేము పోయాడు. ఇకపోతే రాజకీయాల్లో మీ జిల్లాలో పయ్యావుల కేశవ్ గారు మీకన్నా కూడా జూనియర్. పయ్యావుల కేశవ్ గారికి మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి? నేను ఈ జిల్లాలో 22 ఏళ్ళ వయసులో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అయ్యి ఐ వాజ్ ద యంగెస్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆల్ ఓవర్ ది కంట్రీ. చాలామంది రాజకీయాల్లో జూనియర్, బట్ పదవులు వచ్చిండొచ్చు. కేశవ్ కుటుంబానికి నాకు కొంత సన్నిహిత సంబంధాలు ఉన్న నాన్నకాలం నుంచి కూడా. సో కేశవ్ మొట్టమొదటి ఎలక్షన్ కూడా నాకు టికెట్ రాకపోయినా 94లో నేనే పోయి ఉరవకొండలో కూడా ఉండి కేశవ్ పక్షాన పనిచేశాను. ఆ రోజు కేశవ్ కుటుంబం, నరసింహప్ప గారు, అదేవిధంగా వాళ్ళ బావ వెంకటనారాయణప్ప గారు వచ్చి నువ్వు ఉండి రావాలంటే ఎలక్షన్ నేనే ఉండి ఎలక్షన్లో ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకొని పోలింగ్ అయ్యేంత వరకు కూడా నేను అక్కడే ఉండడం జరిగింది. సపోర్ట్ చేశాం. బట్ ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు, నేను కొంతనాళ్ళు రాజకీయాలు దూరం వచ్చాను. బట్ మా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి, వేరే అభిప్రాయాలు అయితే లేవు ఇద్దరి మధ్య. రాయలసీమలో ప్రత్యేకంగా 4 జిల్లాల రాయలసీమలో చంద్రబాబు గారి సొంత జిల్లాలో కూడా 99 నుంచి లెక్కేసుకుంటే తెలుగుదేశం కన్నా కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి. కడపలో అలాగే ఉండేది, కర్నూలులో అలాగే ఉండింది. బట్ అనంతపూర్ 1983 నుంచి 2014 వరకు లెక్కేసుకుంటే టీడీపీ ఎందుకు స్ట్రాంగ్గా కనిపిస్తుంది? మీరు కాంగ్రెస్లో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు. దానికి కారణం ఒకటే, ఇక్కడ కొంత వెనుకబడిన తరగతులు ఈ జిల్లాలో ఎక్కువ. తర్వాత అగ్రవర్ణాల ఆగడాలు, నేను ఒక కులం అని చెప్పడం లేదు, అగ్రవర్ణాలు ఎక్కడైనా జరిగినప్పుడు ఆ బీసీలు ఎస్సీలు మా రాజ్యాధికారం లేని సందర్భంలో కొంత వాళ్ళల్లో అసంతృప్తి ఉండేది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఇది మాది అని. తర్వాత రామారావు గారు బలహీన వర్గాలకి మంత్రి పదవులు ఇవ్వడం, వాళ్ళని హక్కు చేర్చుకోవడం, అన్ని మా రకాల అంటే సామాజిక వర్గాలకి సీట్లు ఇవ్వడం. సో టీడీపీ మాది అనేటువంటి ఉంది. ఆ రోజు కమ్మారెడ్డి ఈ రెండు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత వహించేటువంటి పరిస్థితి 1983 వరకు. 83లో వచ్చిన తర్వాత అదర్ సెక్షన్స్ని అట్రాక్ట్ చేయగలరు రామారావు. సో అప్పటి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఫస్ట్ టైం ఒక వాల్మీకి ఇవ్వడం ఆ రోజుల్లో. తర్వాత రకరకాల పోస్టులను కూడా బీసీలకి ఇవ్వడం. తర్వాత మంత్రివర్గంలో కురువకి ఇవ్వడం రామచంద్రరెడ్డి అని. ఇట్లా ఎంపీ సీటు కూడా ఇతర క్యాస్ట్కి ఇవ్వడం. ఇవన్నీ కూడా చేయడం వల్ల అప్పుడు ఏమైందంటే మాది పార్టీ అనేటువంటి భావన వచ్చింది. దానికి అనుగుణంగానే అట్లే రిజల్ట్ వస్తూ ఉంది. ఈ మొన్నటి వరకు కూడా కొంత టీడీపీతో ఆ వర్గాలు కొంత ఆకట్టుకున్నాయి, ఆ వర్గాలు టీడీపీతో అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఫోకస్ అంతా కూడా ఐదర్ అమరావతి లేదా అనంతపూర్ అంటున్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు అమరావతి అక్కర్లేదు, పోలవరం చాలు అని. సో మీకు అమరావతి కావాలా అక్కర్లేదా? ఇప్పుడు అమరావతి మనకు అవసరమా కాదా అనేటువంటిది కాదు ఇష్యూ. ఇక్కడ పోలవరం ఇంపార్టెంటే, అమరావతి ఇంపార్టెంటే, అనంతపురం ఇంపార్టెంటే. అది దివాకర్ రెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అయిండొచ్చు, కానీ ఇది పార్టీ అభిప్రాయం కాదు.
ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ లేదా అక్కడ భవంతులు కట్టడం కానీ ఇదంతా కూడా ఒకవైపు పోలవరం రైతుల కోసం నీళ్లు, పోలవరం కంప్లీట్ అయితే మనకి ఇక్కడ శ్రీశైలంలో వాటర్ తీసుకోవచ్చు అనేది ఒకటి, ఇవన్నీ ఉన్నాయి. దీనితో అనంతపురం డెవలప్మెంట్కి ఏం కావాలో దీనికి మనం ప్రయత్నం చేయాలి, కానీ ఇంకొక చోట డెవలప్మెంట్ వద్దు ఇంకోటి వద్దు అనేటువంటి భావన సరైనది కాదు. కొంతమంది వ్యక్తుల కారణంగా కానివ్వండి, మీకు వాళ్ళతో నచ్చకపోవటం వలన కానివ్వండి, మీరు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలో ఎన్ రామారావు గారికి వెన్నుపోటు అని ప్రజలు అంటారు, ప్రజాస్వామ్య పరిరక్షణ అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఏదన్నా కానివ్వండి ఆ ఎపిసోడ్లో మీరు ఎన్ రామారావు గారి పక్షాన్ని నించున్నారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మీపార్వతి గారిని వదిలిపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు. కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. ప్రజారాజ్యంలో నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో మీ ప్రయాణంలో అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి చాలామంది వ్యక్తులు లైక్ పరిటాల గారు కానివ్వండి, జేసీ దివాకర్ రెడ్డి గారు కానివ్వండి, మీకు వ్యక్తిగత విభేదాలు లేకపోయినా రాజకీయ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఈ దృష్ట్యా 2019లో ప్రభాకర్ చౌదరి గారు ఖచ్చితంగా తెలుగుదేశం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మేము భావించవచ్చా? 100% అనుమానం ఎందుకు? కారణం ఏంటంటే మీరు చెప్పారు, నేను ఎన్టీఆర్తో ఇన్స్పైర్ అయ్యి పార్టీలోకి వచ్చాను, తెలుగుదేశం పార్టీకి. ఆయన పిలిపించాడు, వెంకటేశ్వరరావు అనే ఒక లెక్చరర్ ఉంటే ఆయన ద్వారా రమ్మన్నాడు, జాయిన్ అయ్యాం. అయిన తర్వాత సరే మున్సిపల్ చైర్మన్ టికెట్ కూడా ఆయన ఇచ్చాడు, డైరెక్ట్ ఎలక్షన్లో ఎన్నికయ్యాం. పార్టీలో స్ప్లిట్ వచ్చింది, ఇది పార్టీ మారడం కాదు. స్ప్లిట్ వచ్చినప్పుడు ఒక గ్రూప్ ఒకటి ఉంది. సో నేను పరిటాల అటువైపు ఉన్నాడు కాబట్టి నేను ఇటువైపు ఉండాలనుకున్నాం, లక్ష్మీపార్వతి గారితో ఉన్నాం. సో తర్వాత కాలక్రమేణా ఏమైంది, పార్టీ నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. నేను మున్సిపల్ చైర్మన్గా డెవలప్ చేయాలా. నేను లక్ష్మీపార్వతి ఇంటికి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారితో, నేను ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళలేను కాబట్టి నేను ఆమెతో వెళ్తానని చెప్పి వచ్చాను. నేను వేరే వాళ్ళ మాదిరి పోయి తప్పించుకొని తిరిగి లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీలో పోయాం, పనిచేసాం. 1999లో నాకు టికెట్ ఇచ్చి 3000తో ఓడిపోయాను. సో 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు, నేను పార్టీ నుంచి బయటకు పోలేదు. టికెట్ ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాను, 25,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు పార్టీ బహిష్కరిస్తుందంటే నేను రిజైన్ చేసి ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాను. అప్పుడు ఇంకా రాజకీయాల దూరంగా అవే పెట్టుకుని ఉన్నాం. ప్రజారాజ్యం అనేది చిరంజీవి అనేటువంటి ఒక సామాజిక సమతుల్యత పాటిస్తాను, రకరకాల ఉపన్యాసాలు వస్తే నేను స్పార్క్ అనేటువంటి అంటే మిత్రా గారు, టీవీ రావు వీళ్ళంతా కలిసి జన విజ్ఞాన వేదిక మా అవేకు కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో కలిసేవాళ్ళం. అప్పుడు ఒక స్పార్క్ అనేటువంటి దాంట్లో నేను పోయి లెక్చర్స్ ఇచ్చాను. అప్పుడు అది చూసి ఆయన పిలిపించాడు, చిరంజీవి గారు. పిలిపించిన తర్వాత ఎట్లా ఏంటి అని అడిగాడు. ఆయన ఒకటి అడిగాడు, రాజకీయ పార్టీ పెడితే ఏం చేయించండి అని అడిగాడు. ప్రభుత్వం వస్తే ఏం చేయొచ్చు అన్నాడు. పుట్టిన బిడ్డ నుండి చనిపోయేంత వరకు సంరక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పాను. బాగా చెప్పారండి అని ఆయన అన్నాడు. నా పరిచయం కూడా లేదు ఆయనతో. సో ఆ విధంగా వచ్చింది. ప్రజారాజ్యంలో నేను సభ్యత్వం కూడా తీసుకోలేదు. నేను అదేదో చాకరీ చేయడానికి ఉన్న రోజులు వెళ్ళా. సో ఆడ వ్యవహారం నాకు నచ్చలేదు. చిరంజీవి వ్యక్తిగతంగా మంచోడేమో ఉండొచ్చు, కానీ ఆయన చుట్టూ ఉన్న కోటరీ కానీ ఆయనకి ఆలోచన విధానం కానీ రాజకీయ అనుభవం లేదు. దాంతో బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారే 2-3 ఇష్యూస్లో కలిసినప్పుడు పార్టీలో చేరమన్నాడు, చేరాను. సో అసెంబ్లీకి ఇచ్చాడు, ఏదో పని చేస్తున్నాం. రేపు 2019లో నేను తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థిగా ఉంటానన్న నమ్మకం నాకు ఉంది. కానీ శాసనసభ్యునిగా నాకు ఒకవేళ మంచి పేరు లేకపోతేనో లేదా నేను గెలవన అనేటువంటి పరిస్థితి వస్తే ఆయన క్యాండిడేట్ మార్చుకుంటాడు. ఆయన ఎక్కడైనా ఏ పార్టీ అధినేతనే చేయలేదు. నా పరిస్థితిలో అవసరం రాదని నేను అనుకుంటున్నాను. అవసరం రాదు కాబట్టి ఆయన వ్యక్తిత్వాలను బట్టి ఆ స్థానిక పరిస్థితులను బట్టి మొన్ననే నన్ను ఎంపిక చేసిన అధినేత 2019లో నన్ను కాదనేటువంటి పరిస్థితి. ఒకవేళ ఆయన నాకంటే ఇంకా మెరుగైన అభ్యర్థి ఉన్నాడని చెప్పి నిర్ణయించుకుంటే పార్టీ ఇష్టం. 2019లో అనంతపూర్ నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పి ఫీలర్స్ కానివ్వండి, ప్రకటించడం కానివ్వండి జరిగింది. రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ చర్చ జరగడానికి కూడా ఒక కారణం ఉండింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ్కి చెందిన సామాజిక వర్గం అయినటువంటి బలుజులు కానివ్వండి, చెప్పుకోదగ్గ స్థాయిలో అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ 2014 ఎలక్షన్స్లో టీడీపీకి మద్దతు ఇవ్వటం వలన కానివ్వండి, ఇతరత్ర కారణాల వలన కానివ్వండి, టీడీపీ అనేది అధికారంలోకి రావడానికి ఒక రీజన్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇదే అనంతపూర్లో నుంచి పోటీ చేస్తే ఆయనకు ప్రత్యర్థిగా మీరు ఉన్నప్పుడు ఏం జరగబోతుంది? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి
ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎందుకంటే దాన్ని స్వాగతిస్తాం. ఆయన ఎమ్మెల్యే కావాలనుకోవచ్చు, లేదా ఎంపీ కావాలనుకోవచ్చు, అనంతపురం నుంచి కూడా పోటీ పెట్టే హక్కు కూడా ఆయనకు ఉంది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీకి ఇంకా కలిసి మన ఎన్నికల్లో జనసేన కానీ ఇది కానీ జరిగిందని మీరే చెప్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన ఇక్కడ కంటెస్ట్ చేస్తాడా, లేదు తెలుగుదేశం పార్టీని విభేదించి కంటెస్ట్ చేస్తాడా అనేది ఇక్కడ ప్రశ్న. తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి ఆయన కంటెస్ట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ నన్ను అభ్యర్థిగా ఉండమంటే నేను పోటీకి పవన్ కళ్యాణ్ మీదైనా సరే ఎవరి మీదైనా సరే పోటీకి సిద్ధమే. ఎందుకంటే నేను స్థానికుడు. తర్వాత ఒక సామాజిక వర్గంతో ఎన్నికవుతారని అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎవడు కూడా నాకు నా సామాజిక వర్గంతో ఓట్లు వల్ల గెలిచాను నేను అనుకోను. నాకు అన్ని సామాజిక వర్గాల్లో కూడా ఓట్లు వచ్చాయి కాబట్టి గెలిచాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఒక సామాజిక వర్గాన్ని ఆలోచించి ఇటుకు వస్తాడని అనుకోలేదు. ఎందుకంటే అదే సామాజిక వర్గంలో నాకు కూడా బలమైన క్యాడర్ ఉంది, అభిమానులు ఉన్నారు, పార్టీకి కూడా ఇంకా బేస్ ఉంది. కాబట్టి ఇది ఆయన అనంతపురం జిల్లాల నుంచి పోటీ చేస్తారనేటువంటిది వినిపిస్తూ ఉంది. ఒకవేళ అనంతపురం నుంచి ఆయన వస్తే కూడా మంచిది. ఎందుకంటే ఏ విధంగా వస్తాడు, ఆయన సపరేట్గా వస్తాడా లేకపోతే టీడీపీతో కలిసి వస్తాడనేది ఆ రోజు కాలం నిర్ణయిస్తుంది. పార్టీ ఆదేశిస్తే ఎవరి మీదైనా నేను పోటీ పెట్టడానికి సిద్ధమే. ఒకవేళ ఆయన ఇండివిజువల్గా పోటీ చేసి ఆయన సపరేట్గా పోటీ చేస్తే అప్పుడు మీరు క్యాండిడేట్ అయితే మీరు గెలుస్తారా, పవన్ కళ్యాణ్ గెలుస్తారా? ఇప్పుడు నేను ఆయన ఎవరు గెలుస్తామని చెప్పడానికి మనం జ్యోతిష్యులు కాదు. ఎందుకంటే నేను స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటా. తర్వాత ఆ రోజు ఎన్నికలు ఎత్తుగడలు వేరే ఉంటాయి, వ్యూహాలు వేరే ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, ఎవరు అస్త్రాలు వాళ్ళకు ఉంటాయి. ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు. ఓట్లు వేయాల్సింది ప్రజలు. మనం ప్రజలు ఓట్లు ప్రజాస్వామ్యంలో ఇట్లే వేస్తారని చెప్పడానికి మన హక్కు లేదు. నేను అక్కడికే వస్తున్నా అండి. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది ఖచ్చితంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది కూడా ఉంటాయి. ఎన్టీ రామారావు గారిని ఓడించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది, గెలిపించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఇందిరాగాంధీని ఓడించిన చరిత్ర ప్రజలది. అదే ఇందిరాగాంధీని దేశం మొత్తం ఓడిస్తే ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు ఇచ్చి పంపించిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలది. అదే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అత్యధిక సీట్లు ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ది. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, మీరు నిజంగా డెవలప్మెంట్ మీద మీరు నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ని ఓడించగలరా లేదా? ఎందుకోసమంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి చిరంజీవి గారు పాలకొల్లు, వాళ్ళ సొంత ఊరిలో పాలకొల్లులో ఓడిపోయారు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ మీద నేను గెలుస్తాను అని చెబితే అది అహం అవుతుంది. తర్వాత నాకు ప్రజలు ఓట్లేస్తారనేది నా విశ్వాసం. నేను అది పదే పదే చెప్తున్నా. ప్రజలు నన్ను అనంతపురం నియోజకవర్గం గురించి మీకు ఒకసారి చెప్పాలి. ఇక్కడ మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఓటర్లు, అన్యాయాన్ని సహించరు, తర్వాత ప్రలోభాలకు లొంగరు. మన ఎన్నికల్లో కూడా నాకు డబ్బు నా ప్రత్యర్థికి నాకు చాలా నక్కకి నాగులోగా అనుకున్నంత తేడా వ్యవహారంలో కూడా. అనంతపురంలో సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రపతిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు, నాన్ కరప్ట్, అవినీతి చేయడం, మంచి వ్యక్తి సంజీవ్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి గారు అనంతపురంలో గెలుపలేలే. కారణం ఏంటి? తరిమిల నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండడం వల్లే నాగిరెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. నాగిరెడ్డి కాకుండా సంజీవ్ రెడ్డి గారి మీద ఎవరు పోటీ పెట్టినా సంజీవ్ రెడ్డి గారు గెలిచిండేవాళ్ళు. ప్రజలు సింపుల్సిటీ, కమ్యూనిస్టు భావాలు, నాగిరెడ్డి యొక్క వాక్చాతుర్యం రకరకాలుగా చూశారు. నాగిరెడ్డి ప్రజలకు అవసరం అనుకున్నారు. అట్లే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా నేను అవసరమో అని అనుకుంటే ఎవరు పోటీ పెట్టినా వాళ్ళకంటే నేను మెరుగైన అభ్యర్థిని అనుకున్నప్పుడు నా సర్వీసు, నా బిహేవియరు, నా యాటిట్యూడు, నా యాక్టివిటీసు, అదేవిధంగా నా అవసరం, దీన్ని బట్టి ప్రజలు నన్ను ఆదరిస్తారని నమ్మకం నాకుంది. గెలుపుకోవటంలో ఆ రోజు ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇందాక మీరు అన్నారు ప్రలోభాలు, డబ్బులు ఖర్చు పెట్టారు అని. బయట మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అనంతపూర్ పార్లమెంటు పరిధిలోని ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లందరికీ కూడా జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టారు, అందువల్లనే జేసీ దివాకర్ రెడ్డి గారి హవా నడుస్తుంది, జేసీ దివాకర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఏమీ అనకపోవడానికి కారణం కూడా అదే, ప్రభాకర్ చౌదరి గారికి కూడా అదే కారణం. అట్ ద సేమ్ టైం ప్రభాకర్ చౌదరి గారికి జేసీ దివాకర్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉన్న విభేదాల వల్లనే జేసీ దివాకర్ రెడ్డి గారు పోటీ చేసినటువంటి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేరియేషన్ జస్ట్ 500-1000 మధ్యలో ఉంటాయి, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. కానీ
అనంతపూర్ అసెంబ్లీ పరిధిలో 7,000 చిల్లర ఓటింగ్ క్రాస్ అయింది. ఎవరికైందంటారు? అది మీకయిందా అనేది మీరే చెప్పాలి. అది ఎందుకయింది? అది జేసీ దివాకర్ రెడ్డి గారికి తగ్గించి మీకు వేసారా, మిమ్మల్ని తగ్గించి జేసీ దివాకర్ రెడ్డి గారికి వేసారా? అది ఎందుకు జరిగింది అనేది మీరే చెప్పాలి. నాకు దాదాపు 10,000 ఓట్లు మెజారిటీ వచ్చింది, 200 తక్కువ ఓటు ఇటు. ఆయనకి దాదాపు 4,000 చిల్లర వచ్చాయి. అంటే 5,000 వేరియేషన్ ఉంది మా ఇద్దరి మధ్య. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అందుకే చెప్పాను, పబ్లిక్ అనేటువంటిది ఆయన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేస్తారు, నన్ను యాక్సెప్ట్ చేసే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఈ క్రాస్ ఓటింగ్ అనేది అయితే ఈ ఒక ఎన్నిక జరిగేటప్పుడు ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అని ఎవరు చెప్పలేరు. అవునండి, నేను అదే చెప్తున్నాను. ప్రతి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ పరిధి నియోజకవర్గాల్లో 6 చోట్ల 500 నుంచి 1,500 వేరియేషన్ వచ్చింది, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. ఎందుకోసమంటే అటు ఇటు పడతా ఉంటుంది, ఇల్లిటరేట్స్ అంతా ఉంటుంది. కానీ ఒక అర్బన్ నియోజకవర్గం లిటరసీ ఎక్కువ ఉన్న చోట తెలుగుదేశంలో బలమైన వర్గాలు మీకు ఉన్నాయి, జేసీ దివాకర్ రెడ్డి గారికి వర్గం ఉంది, మీకు ఉంది. కానీ ఇక్కడ 5,000 ఓట్ల తేడా అనేది అక్కడ ఏం జరిగింది అంటే మిమ్మల్ని ఆయన ఓడించాలని చూసారా, లేకపోతే మిమ్మల్ని? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు వచ్చిన 10,000 ఓట్లలో ఒక 6,000 ఓట్లు కనుక క్రాస్ అయ్యి ఉంటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు, మీ ప్రత్యర్థి 1000తో గెలిచి ఉండేవాడు. దీంట్లో మీరు ఒకటి ఆలోచించాలా, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి శాసనసభకి నాకు ఓట్లు ఎక్కువ వేసి ఉండొచ్చు. కేంద్రంలో మరి బీజేపీ ఉండాలా లేదా అనే దీంట్లో మైనారిటీలు అటువైపు ఓటేసి ఉండొచ్చు. ఆ వేరియేషన్ కూడా ఉండొచ్చు. అంటే రకరకాల కారణాలు వ్యక్తుల మధ్య కాకుండా. సో దానివల్ల నాకు కొన్ని మెజారిటీ పెరిగి ఉండొచ్చు. దానికి ఇది కొలమానం అనేది ఇది తీసుకోలేము. రెండవది, మీరు ఎంపీ డబ్బులు ఇచ్చారన్నారు. నిజంగా నా వ్యక్తిత్వం డబ్బుతో వ్యవహారం నేను ఎవరితో కూడా చేయను. రెండవది, డబ్బు అవసరమని, డబ్బు లేకపోతే రాజకీయాలు లేవని, డబ్బు లేకపోతే పదవి లేదంటే నేను రాజకీయాల నుంచి దూరంగా తప్పిపోవడానికి కూడా సిద్ధమే. ఆత్మాభిమానం చంపుకొని ఎక్కడ కూడా నేను పని చేయను. ఆత్మాభిమానం చంపుకొని ఎవరో ప్రాబ్లం కోసం నేను బతికేటువంటి వ్యక్తి కూడా కాదు. నా ఎన్నికల్లో ప్యాంప్లెట్తో సహా నేను ఖర్చు పెట్టుకున్నా. దివాకర్ రెడ్డి గారి ప్యాంప్లెట్ కూడా నేనే కొట్టించాను. వెహికల్స్ మనవే, మొత్తం ఎన్నికల్లో పనిచేసాం. తర్వాత ఎన్నికల పోలింగ్ ముందు ఆయన ఎన్నికల ఖర్చుల కోసం పోలింగ్ రోజు నా ఎమ్మెల్యేగా నాకు కొంత ఖర్చులకి ఇమ్మంటే నా డబ్బు కొంత ఆయన డబ్బు కొంత పూల్ చేసి కొంతమంది ఆయన మనుషులు మా మనుషులు కలిసి పోలింగ్ రోజు ఖర్చులు చూశారు తప్ప నేనైతే ఆయనతో ₹1 డబ్బు తీసుకోలేదు. ఆయన డబ్బు ఎట్లుందో కూడా నేను చూడలేదు. నేను ఆ డబ్బు తీసుకునేటువంటి పరిస్థితితో ఎన్నికల్లో ఉండే పరిస్థితి వస్తే నేను ఆ డబ్బుకి కాదు కదా, మొత్తం దీనికే రాజకీయాలకే దూరం ఉండేటువంటి మనస్తత్వం తప్ప ఎవరి మోచేతుల కింద నీళ్ళు తాగడమో లేకపోతే తలవ గడ్డి నా జీవితంలో లేదు.
ఇప్పుడు అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఫైనల్గా ఆలోచిస్తే లాస్ట్ 3 ప్రశ్నలు. అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఇక్కడ పవర్ పాలిటిక్సే ఎక్కువ ప్లే చేస్తాయి. అపార్ట్ ఫ్రమ్ మనీ పాలిటిక్స్ ఈజ్ అక్రాస్, పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తాయి. ఈ పవర్ పాలిటిక్స్లో మీరు బలమైనటువంటి ఒక నాయకుడిగా వ్యక్తిగతంగా ఉన్నారు. అలాగే మీకంటూ సొంత ఓట్ బ్యాంక్ ఉంది, మీకు తెలుగుదేశం మద్దతు ఉంది, గెలిచారు. అలాగే మీ సొంత పార్టీలో మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు 2 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ మీకన్నా కూడా ఎక్కువ స్ట్రాంగ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ యాజ్ వెల్ యాజ్ పవర్ పాలిటిక్స్. ఒకరేమో మంత్రిగా ఉన్నారు, ఒకళ్ళేమో ఎంపీ అండ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి సిచ్యుయేషన్లో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మీకు 2019లో సీట్ రాకుండా అడ్డుపడతారంటారా, వచ్చేటట్టు చేస్తారంటారా? నేను మీరు చెప్పిన వ్యక్తుల నాయకత్వంలో ఇటు పనిచేయడంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నాయకుడికి నా మీద విశ్వాసం ఉంటే నేను గెలవగలనంటే నాకు సీట్ ఇస్తాడు. ఒకవేళ నాయకుడు టికెట్ ఇవ్వకపోతే రైట్, మంచిదే, నా అంతకు నేను ఉంటాను. రెండవది, టికెట్ ఇచ్చినా మీ వర్షంలో వ్యతిరేకం చేస్తారు. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఇదే దూరం అని గతంలో కూడా చెప్పాను. నా జోలుకు వచ్చి నా నియోజకవర్గంలో నా ఓటమికి ఎవరైనా ప్రయత్నం చేస్తే అది వాళ్ళకు కూడా రిపీట్ అవుతుంది, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే నాకు క్యాడర్ ఉంటుంది అక్కడ. నేను 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నా వ్యూహాలకి ప్రతివ్యూహాలు ఉంటాయి. కాబట్టి నా విషయంలోకి ఎవరు కూడా రారనే నేను విశ్వసిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? నేను ఇక్కడ ప్రభుత్వానికి మార్కులు అంటే కాదు. ఇక్కడ రాష్ట్రం విడిపోయి నిధులు లేవు, 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి శ్రమకు మార్కులు వేస్తాను నేను, అనుమానం లేదు, 100%. ఎందుకంటే ఆ వయస్సులో ఆ శ్రమ కానీ, ఆ విజన్ కానీ, ఇవన్నీ చూస్తే నిజంగా ఒకసారి ఎంత ఎనర్జీ ఇతనికి ఈ దేవుడు ఇచ్చాడు అనేటువంటిది ఆలోచిస్తాం. ఆ విధంగా ఈజ్ ఎ బెస్ట్ చీఫ్ మినిస్టర్, దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వంలో కొన్ని నిధులు లేని వల్ల లేదా వివిధ కారణాల వల్ల మెరుగైన సేవలు అందిద్దామని ఎంత ప్రయత్నం చేసినా అరకొర అక్కడ ఇక్కడ చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు. కానీ బట్ అల్టిమేట్గా మాత్రం ఈజ్ ఏ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. అతను తప్ప ఈ క్రైసిస్లో చీఫ్ మినిస్టర్గా ఎవరు చేయలేరు. నేను ఎమ్మెల్యేగా చెప్పడంలా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా చెప్పడం, బయట వ్యక్తిగా కూడా చెప్పేటువంటివి. రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోడ్ బడ్జెట్ అన్నారు. నిజమని ప్రజలు చాలామందికి నమ్మారు. కానీ మనం ప్రపోజల్ పంపించినప్పుడు ఆ లోటు బడ్జెట్ అనేది 16,000 కోట్లు లేదు, కేవలం 4,000 కోట్ల నుంచి 7,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తేటతెల్లం చేసింది. ఆ లోటు బడ్జెట్లో నుంచి ఇంకా మనకు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. సో చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత కష్టపడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించి మన డబ్బులు మనకి ఇవ్వలేదు? ఇది చంద్రబాబు నాయుడు నిజంగా కష్టపడుతున్నాడు అనేటువంటిది కళ్ళకు కనబడుతూ ఉంది. ఆయన కష్టాన్ని సంశయించేది కానీ, ఆ కష్టాన్ని ఈవెన్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆ విషయంలో అంతరంగంలో యాక్సెప్ట్ చేయలేరు. ఉన్న ఫ్యాక్ట్ అంటే నేనేదో పార్టీ వాడు కూడా చెప్పడంలా, ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, హార్డ్ వర్కర్, దాంట్లో వాట్ నాట్ విజనరీ అన్నీ ఉన్నాయి. ప్రొవైడెడ్ సెంట్రల్ నుంచి అనుకున్న కోఆపరేషన్ రావడం లేదనేటట్టు వాస్తవం. కారణం ఏంటంటే వాళ్ళకి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉంటాయి. తర్వాత మిత్రపక్షానికి చేయాలని, సరే పోలవరం విషయంలో సక్సెస్ అయ్యాడు. 7 మండలాలు కలపడానికి పార్లమెంటుకు ముందే, ప్రమాణ స్వీకారం ముందే షరతు పెట్టి క్యాబినెట్ ఆర్డినెన్స్ తెప్పించి చేశాడు. సో ఆయన ప్రయత్నంలో ఎక్కడా లోపం లేదు. బట్ మనిషి ప్రయత్నం చేసినవన్నీ కూడా ఫలితాలు 100% ఎవరికి రావు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మనం మానవ మాత్రం. ఆయన ఎఫర్ట్స్ చేయడం, ఆయన దాంట్లో లోపం లేదు. ఆయన చేసేటువంటి ప్రతి శ్రమలో కూడా నిజంగా ఈ రాష్ట్రం నాది, నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను న్యాయం చేయాలనేటువంటి తపన కనపడుతూ ఉంది. సో దానికి ఎవ్వరు కూడా ఆ విషయంలో వేరే ఆలోచన కూడా అవసరం లేదు.
బట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని కావాలో తీసుకొని, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, వాళ్ళు కొంత బలం పెంచుకుందామా రాష్ట్రాల్లో, రకరకాలుగా వ్యూహాలు కూడా ఉంటాయనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నా. ఏదేమైనప్పటికీ ఈజ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్, ఈజ్ వెరీ గుడ్ హార్డ్ వర్కర్. 66 ఏళ్ల వయసులో ఆ శ్రమను చూస్తే వేరే ఎవరైనా కూడా ఆయన ఆదర్శంగా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఆదర్శంగా తీసుకుంటే కొంత సమాజం బాగుపడుతుంది. మీరేమో అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు, విజనరీ అంటున్నారు, కానీ 2013 నుంచి లేకపోతే అంతకు ముందు నుంచి కంపేర్ చేశారు 2014 నుంచి రాష్ట్రంలో క్రైమ్ రేట్ 300 టైమ్స్ పెరిగింది. అది సీఎంఓ డాష్ బోర్డ్ నుంచే చెప్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రోజు మానిటర్ చేసేటువంటి డాష్ బోర్డ్ లెక్కల ప్రకారం 2014 నుంచి 2017 కంపేర్ చేస్తే క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. నేను దీంట్లో క్రైమ్ రేట్లో పొలిటికల్ క్రైమ్ అన్నప్పుడు అంటే పొలిటికల్ మర్డర్స్ ఈ టైప్ ఆఫ్ ఇదా, లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, లేదా రైతుల, ఈ రకరకాలుగా అన్ని కోణాల్లో చూడాలి. యాక్సిడెంట్సా, ఈ విధంగా పరిశీలనకు వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్స్ 2013-14లో ఇట్ ఈజ్ అరౌండ్ 400 to 350 to 400, కానీ ఇవాళ అది 963 లాస్ట్ ఇయర్ 2016-17. అలాగే SC ST మీద ఉన్న కేసులు వాళ్ళని దాడులు చేసింది, లేదా మహిళల మీద దాడులు, వాటిని పర్టికులర్గా కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 300 టైమ్స్. అప్పుడు 100 ఉంటే ఇప్పుడు 300 ఉంది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? నేను పొలిటికల్ మర్డర్స్లో నన్ను ఏకీభవించాను. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ప్రతీకారాన్ని ఎంకరేజ్ చేయడు. అంటే తెలుగుదేశం పార్టీని చంపాడు, అవతల వేరే పార్టీని చంపాలంటే ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ గురించి మాట్లాడలేదండి జనరల్గా. సో నేను మీ లైన్కే వస్తున్నా, దీన్ని యాక్సెప్ట్ చేయడు. వాళ్ళు వ్యక్తిగతంగా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని జరిగినా కూడా అది లోకల్గా ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఏ ప్రభుత్వం, మీకు చెప్పాను వారాల పద్మక్క వెంకటప్ప నాయుడు. సో విజయభాస్కర్ రెడ్డి కాదు కదా, ఎవరు చెప్పినా ఆ రోజు వారాల పద్మక్క వినే పరిస్థితి లేదు, లేదా ఇంకా ఎవరు చెప్పినా కూడా. ఎందుకంటే ప్రతీకారాశ రగులుతూ ఉందామా, మా వాళ్ళని చంపాడు మేము చంపాలా అతను, అంటే దీనికి ఎండ్లెస్ ఇది. రెండవది మీరు చెప్పారు క్రైమ్ రేట్ అని. సో క్రైమ్ రేట్లో నాకు తెలిసి అంటే రాష్ట్రం విడిపోయి 2013 అంటే 14 ఎన్నికలైనాయి, 13 మనకు సంబంధం లేదు. 14 నుంచి 3 ఏళ్లలో కంపేర్ చేసినప్పుడు క్రైమ్ రేట్ కంపేర్ చేసేది 2013-14 ఫైనాన్షియల్ ఇయర్లో 13 డిస్ట్రిక్ట్స్ వర్సెస్ 13 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దాంట్లో మరి మీ లెక్కలు ఏమో కానీ నేను చంద్రబాబు నాయుడు గారి లెక్కల గురించి మాట్లాడేది. దాంట్లో క్రైమ్ రేట్ గురించి ఏంటంటే దీంట్లో ఈ రకరకాలుగా సామాజిక రుగ్మతలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుటుంబ కలహాలు కావచ్చు, తర్వాత ఆర్థిక అసమానతలు కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇది ఒక సామాజిక రుగ్మత. దాన్ని కాలక్రమేణా మనము వేరియస్ కౌన్సిలింగ్ ద్వారా వేరియస్ దాంట్లో మనం మార్చాలి. అది చీఫ్ మినిస్టర్ పలానా ఉన్నాడో లేదా ప్రభుత్వం పలానా అనేటువంటి కాదు, కానీ ఇది మనుషుల్లో మార్పు కోసం తీసుకురావడానికి. అందుకనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనందంగా ఉండాలా, ఇవన్నీ తీసుకొని వస్తే కొంత ఏదైనా మనలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మీకు చూసాం చాలామంది NRS అమెరికాకు పోయి సాఫ్ట్వేర్ కానీ ఇవన్నీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే ఈ ఆర్థికపరమైనటువంటి వెసులుబాట, లేకపోతే ఆర్థికపరమైన అసమానతల, లేదా ఆర్థిక అభివృద్ధి, ఇవన్నీ కూడా కోణాల్లో చూసినప్పుడు ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని వేరే కోణంలో చూడాలి. కానీ ఇది ప్రభుత్వానికి కానీ ఎక్కడా పోలీసుని మంచి ఆఫీసర్లు అయ్యాలా, మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఆయనలో ఉంది. కాబట్టి దాన్ని ప్రభుత్వానికి ఆపాదించింది కరెక్ట్ కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ అన్ ఇండివిజువల్, మీరు మీ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారా? మీ పిల్లలు ఎంతమంది, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ లైక్ యాజ్ ఎ పొలిటీషియన్ మీ యాస్పిరేషన్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి పాలిటిక్స్లో యాస్పిరేషన్స్ ఉంటాయి, నాకు లేవు అని మాత్రం చెప్పకండి. నేను అబద్ధాలు చెప్పను. నేను ఏదైనా కూడా చాలామందికి తెలుసు అవుట్ స్పోకెన్ అని. కొన్ని ఏదైనా కొందరికి దానివల్ల హాని జరుగుతుందంటే వాస్తవాలు బయటకు చెప్పవచ్చు, కానీ బట్ నేనైతే అబద్ధాలు అయితే చెప్పను. నా కుమారుడు ఉన్నది ఒకటే కుమారుడు, మైనింగ్ చేశాడు, MS చేశాడు. రాజకీయాల్లోకి అతను రావాలని నేను కోరుకోవడం లేదు. తర్వాత ఏదైనా వ్యాపారంలో స్థిరపడి లేదా సివిల్స్ రాయమని చెప్తున్నా. అది నా కోరిక. అతని కోరిక ఏంటో నాకు తెలియదు. రెండవది మీరు ఇంకోటి కూడా యాస్పిరేషన్ అని. యాస్పిరేషన్ అనేటువంటిది నాకు ఒకటి ఉంది చిన్నప్పుడు.
అనంతపురానికి ఎమ్మెల్యే కావాలని. నేను వేరే ఊరవకొండో లేకపోతే ధర్మవరం చాలా ఛాన్సెస్ కూడా వచ్చాయి. కాంగ్రెస్లో కూడా ఆ రోజు మీరు చెప్పినట్టు 89లో నన్ను ధర్మవరం పోతారేమో పొమ్మని కూడా అడిగారు. సో అనంతపురం ఎమ్మెల్యే కావాలనుకున్నా, ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఏదైతే గతంలో మిగిల్చిపోయానో రోడ్లు కానీ అవి కంప్లీట్ చేయాలనేది నా ఇది. అవి కంప్లీట్ చేయాలా, బెస్ట్ ఎమ్మెల్యే అనిపించుకోవాలా. శాసనసభలో కూడా ఒక 15 నిమిషాలు ముందు పోతాను, అందరికంటే అరగంట లేటుగా వస్తాను. నేను ఒక గంట కూడా ఆబ్సెంట్ కానటువంటి శాసనసభ సభ్యుడు నేను శాసనసభలో. దాంట్లో ఒక ఐడియల్గా మోడల్గా ఉండాలి ఇతరులకనే. నాకు ఈ ఎమ్మెల్యే అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పవర్, ఇట్ ఈస్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీలింగ్. ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు, ఎంతోమంది లక్షలాది మంది ఉన్నారు, మనకు అవకాశం ఇచ్చాడు చేయాలని. ఒకప్పుడు నేను నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిది విన్నా. ఆయన ఎప్పుడు హాస్పిటల్లో ఉండి చదువుకున్న రోజుల్లో నేను పేపర్లో చదివాను. వీల్ చైర్లో పోయి శాసనసభలో అటెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. అంటే ప్రతిరోజు అటెండ్. ఆయన ప్రతిరోజు అటెండ్ అయ్యి 0 అవ్వ తర్వాత పోయేవాడు ఏదైనా మాట్లాడే. కానీ నేను ప్రతి అవర్లోనూ కూర్చోవాలని ప్రారంభంతో ప్రయత్నం చేస్తున్నా. అది తప్పకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఈ 2 ఏళ్లలో కూడా శాసనసభలో కంటిన్యూగా అటెండెన్స్ ఉన్న ఎమ్మెల్యేగా నేను అనిపించుకోవాలని. గతంలో 2014 ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికలు అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభాకర్ చౌదరి గారిని ప్రతి విషయంలో ఎక్కడో ఒక చోట టీవీ డిబేట్స్లో కానివ్వండి, పబ్లిక్ లైఫ్లో కానివ్వండి, ఎక్కడో చోట మీరు కనపడేవాళ్ళు. కానీ గత 1.5 ఇయర్ నుంచి మిమ్మల్ని పార్టీ దూరం పెట్టినా, మీరు పార్టీకి దూరంగా ఉంటున్నారా, మీరు మాత్రం టీవీలో మాకు కనిపించట్లేదు, లైవ్ డిస్కషన్స్లో రావట్లేదు. దానికి కారణం మీరు పైగా ఇక్కడ ఏంటంటే మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే యువర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, 30 సంవత్సరాల నుంచి రాజకీయంగా అనుభవం ఉంది. మీరు లైవ్ డిస్కషన్లో కూర్చుంటే ఎదుటోడిని నోరు ముంపించగలిగిన సత్తా ఉంది. ఐ డోంట్ సే మీ టోన్ పవర్ కాదు, మీ థాట్ పవర్. అలాంటి సిచ్యుయేషన్లో మీరు మీకన్నా జూనియర్ అయినటువంటి ఎమ్మెల్యేలు సీనియర్ తెలుగుదేశం నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే అని చెప్తారు. బట్ యు ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ఆర్ ఇన్ ద కవరేజ్. మొన్న రీసెంట్గా ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 10 days బ్యాక్ లైవ్ అడిగాడు నైట్. బ్లూ మూన్ కదండి. దానికి కారణం ఏంటంటే నాకు కొత్తలో అంటే మీడియాకి కానీ నాకు కానీ ఉత్సాహం ఎక్కువై 100 సార్లు దాంట్లోకి పోయి ఇంటర్వ్యూ అయ్యిండొచ్చు, లేదా ఇంటరాక్షన్ అయ్యిండొచ్చు, డిబేట్లో పార్టిసిపేట్ అయ్యిండొచ్చు. ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిందే హైదరాబాదో లేదా విజయవాడ ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారు. నా అవసరం మాట్లాడేది అంత అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతున్నా. చాలామంది ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా డిబేట్లకు పోయి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి సో ఇతరులు కూడా అవకాశం కూడా రావాలా. ఎప్పుడు కూడా మీడియాలో మనమే కనపడుతూ ఉంటే జనం కూడా అసహించుకుంటారు. అంటే ఏదో మనమే అన్నీ తెలిసిన వాళ్ళని రకరకాలుగా ఆలోచించేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి చాలామంది ఆతృత ఉంది, చాలామంది కూడా ఆ మేధా సంపత్తు, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోసారి ఇది ఉన్నప్పుడు నన్ను పార్టీ అయితే వెళ్ళొద్దని కానీ నాకున్న మీడియాతో సంబంధాల వల్ల అందరూ కూడా నన్ను పిలుస్తారు. అన్ని ఛానల్స్లో కూడా నాకు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక్కోసారి నేనే స్కిప్ చేస్తున్నా, ఎందుకంటే సమయాభావము ఇతరత్ర పనుల ఒత్తిడి వల్ల నేనే అవాయిడ్ చేస్తున్నాను. ఫైనల్గా 2019లో మీరు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళిపోతున్నారా, లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా వెళ్ళిపోతున్నారా? మిమ్మల్ని లోకేష్ క్యాబినెట్లో మంత్రిగా చూడొచ్చా? నేను ఆ మంత్రి వర్గంలోకి పోవాలా అనేటువంటి యావ అయితే నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఆ రోజులన్నీ పోయాయి. నాకంటే చాలామంది జూనియర్లు, ఈవెన్ దానం నాగేందర్ హైదరాబాదు, తర్వాత ముఖేష్, చాలామంది కూడా రఘువీరారెడ్డి జూనియర్లంతా కూడా మంత్రులు చాలామంది, ఇంకా చాలామంది ఉన్నారు. కన్నా గారు మీకు సీనియరా జూనియరా? కన్నా నా యూత్ కాంగ్రెస్లో నాకంటే జూనియర్ ఉన్నట్టే. నేను కన్నా లక్ష్మణ్ కానీ వీళ్ళంతా కూడా. కాకపోతే ఇవన్నీ చూసాం. 2019లో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని నచ్చి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ పార్టీలో ఆ నాయకత్వంలో ఎన్నికలు పోతామని అనుకుంటున్నాం. భవిష్యత్తులో లోకేష్ తర్వాత తాను మరింతగా కష్టపడి ప్రజామన్ననలు పొంది పార్టీలో కూడా ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే నాయకుడు అనేటువంటి అవకాశాన్ని ఆపర్చునిటీని ఆయన గెయిన్ చేసుకుంటాడని అనుకుంటున్నా. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, నేను కాదు నిర్ణయించేది. ఇప్పటి వరకు మనం ప్రభాకర్ చౌదరి గారితో సో లెట్ us హోప్ ఫర్ ది బెస్ట్. ప్రభాకర్ చౌదరి గారితో ఈ సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం వీ విష్ హిస్ పొలిటికల్ ఎండేవర్స్ ఫ్రమ్ అస్త్రం టీమ్. థ్యాంక్ యూ సార్.